దేవుని మహాప్రేమను బట్టి, కృపను బట్టి ఆరాధనని ప్రారంభించుకుందాం. ప్రార్థనతో. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడైన దేవుడవు, మీ మహాప్రేమ, కనికరము, వాత్సల్యత మా మీద మీరు ఉంచారు. అందుకు స్తోత్రం. మీ దివ్యమైన వాక్యపు వెలుగులో బిడ్డల్ని బలపరచండి, స్థిరపరచండి, నడిపించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఏ వాక్యము బిడ్డల హృదయాలకు అవసరమో అట్టి పరలోక సంగతులను మీరు బయలుపరిచి బిడ్డలతో మీరు మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వాడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పాట పాడిన తరువాత వాక్యాన్ని విందాం.
నలిగిన హృదయముతో అర్పణగా నీ సన్నిధిలో చేరితి. గైకొనుమా నా ప్రాణనాథుడా, గైకొనుమా నా ప్రాణనాథుడా. విరిగిన మనసుతో నలిగిన హృదయముతో, విరిగిన మనసుతో నలిగిన హృదయముతో హల్లెలూయా. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, వాక్య భాగాన్ని విందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి వచనము నుండి 15 వచనముల వరకు చూస్తే, విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఎదుగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణకి చచ్చిన వారి వలె ఉండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. అలాంటి ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మానవులందరినీ రక్షించాలని, మానవులందరి రక్షణ కొరకు ఆయన ఈ భూమి మీదకి మానవుడిగా వచ్చి సిలువ మరణాన్ని పొంది ఆయన సమాధి చేయబడి 3వ రోజున సమాధిని గెలిచి ఆయన పునరుత్థానుడై లేచాడు. 3వ రోజున తిరిగి లేచాడు ప్రభు. అదే సందర్భాన్ని ఇక్కడ మనం వింటున్నాం దేవుని వాక్యములో. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవము కలిగిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన భూమి మీద మానవుడిగా సువార్తను అందిస్తున్న సమయంలోనే ఆయన శిలువ మరణాన్ని పొందకముందే శిష్యులతోనూ ప్రజలతోనూ కూడా మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడి శిలువ మరణాన్ని పొంది సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేస్తాడు అని ఆయన స్పష్టంగా ముందే మనుష్య కుమారుని గూర్చి యేసు ప్రభువు తన మరణ పునరుత్థానములను గూర్చి ఆయన ముందుగానే తెలియజేశాడు. ఆయన తెలియజేసిన రీతిగానే ఇప్పుడు యేసు ప్రభువారు ఆదివారమున తెల్లవారుజామున, ఉదయాన్నే తెల్లవారుజామున ఆయన సమాధి నుండి లేచారు. మృతుడైన యేసయ్య పునరుత్థానుడై తిరిగి లేచారు. ప్రేమను దేవుని బిడ్డలారా, అయితే మరియా, మగ్దలేనే మరియా వీరు వెళ్ళి యేసు ప్రభువారు సమాధిలో ఉంచబడ్డారు గనుక ఆయన్ని చూడాలి, ఆయనకు సుగంధ పరిమళ తైలాలు పూయాలి అని వారు ఎంతో ఆశతో వచ్చారు. కానీ అక్కడ
వారు చూచింది ఏమిటయ్యా అంటే యేసు ప్రభువారు ఆ సమాధిలో లేరు. దేవదూత కనబడింది. దేవదూత చెప్తుంది, ఆ స్త్రీలు భయపడుతుంటే దేవదూత అంటుంది, సిలువ వేయబడిన యేసు ప్రభువారు ఆయన సమాధిలో లేరు, లేచారు. ఆయన తిరిగి లేచారు. మీరు ఆయనను వెతకడానికి ఇక్కడికి వచ్చారు కానీ ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవదూత కూడా సాక్ష్యమిస్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లేచారు, మరణాన్ని గెలిచారు, మరణాన్ని జయించారు, ఆయన తిరిగి లేచారని దేవదూత సాక్ష్యమిస్తుంది. మగ్దలేని మరియకు సాక్ష్యమిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పునరుత్థానుడై లేచాడు. ఆయన సమాధిలో లేడు, ఆయన లేచాడు. మరణాన్ని గెలిచిన ఆయన, మరణాన్ని జయించాడు. ఆయన మరణము ఓడిపోయినదే కానీ అక్కడ స్పష్టంగా చెప్పబడుతుంది. ప్రేమన దేవుని బిడ్డలారా, వారు వెళ్ళి ఆ సమాధిని చూస్తే ఖాళీగా ఉంది. అందుకే ఇక్కడ చూడండి, దేవదూత ఎంత గొప్ప సాక్ష్యం చెప్తుందో చూడండి. ప్రభు పునరుత్థానుడై లేచాడు అని దేవదూత సాక్ష్యం చెప్తుంది. వారు వెళ్ళి ఆ సమాధిని చూచారు. సమాధి ఖాళీగా ఉన్నది. సమాధి ఖాళీగా ఉన్నది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే లూకాసు సువార్త 24వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, రాయి దొర్లింపబడి ఉండుట, రాతి మీద సైనికులు యాజకులు ముద్రలు వేసుకున్నారు. ముద్రలు తొలగిపోయినాయి. ప్రేమన దేవుని బిడ్డలారా, ఆ సమాధి మీద ఉంచిన ఆ పెద్ద రాతి మీద ముద్రలు వేసుకున్నారు. ఇప్పుడు రాయి దొర్లింపబడి పక్కకు పడి ఉంది. ముద్రలన్నీ కూడా తొలగిపోయాయి. ముద్రలన్నీ తొలగిపోయాయి. ముద్రలు ఆయనను ఆపలేకపోయాయి. ఆయనను సమాధిలో ముద్రల చేత బంధించి ఉంచలేకపోయాయి. ముద్రలన్నీ ఓడిపోయాయి. ఆయన ఎదుట ముద్రలు నిలవలేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ముద్రలు ఓడిపోయాయి. వారు ఎంత భద్రంగా ముద్రలు వేసుకున్నారు. యేసు ప్రభువారు లేస్తానని చెప్పారు గనుక ఆయన లేస్తాడేమో అని వాళ్ళకి భయం వచ్చి ముద్రలు వేసుకున్నారు. వాళ్ళ ముద్రలు కూడా ఏమీ చేయలేకపోయినాయి. ఆ ముద్రలు ఓడిపోయాయి. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సమాధిలో 24వ అధ్యాయం లూకాసు సువార్త 2వ అధ్యాయంలో చూస్తే సమాధిలో యేసు ప్రభువారి దేహము లేదు. సమాధి ఖాళీగా ఉన్నది. సమాధి కూడా సాక్ష్యమిస్తుంది. ముద్రలు సాక్ష్యమిస్తున్నాయి. మేము ఆయన్ని బంధించలేకపోయాము, ఆయన లేచాడని ముద్రలు సాక్ష్యమిస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాధి కూడా సాక్ష్యమిస్తుంది. నేటికి ఆ సమాధి, యేసు ప్రభువారిని ఉంచిన సమాధి ఖాళీగానే ఉంది. ఆ సమాధి సాక్ష్యమిస్తుంది. యేసు ప్రభువారు లేచారు, మరణాన్ని జయించి లేచారు. సమాధి ఆయన ముందు ఓడిపోయినది. సమాధి కూడా ఆయన్ని బంధించి ఉంచలేకపోయింది. సమాధి ఓడిపోయింది. యేసయ్యను సమాధి బంధించి ఉంచలేకపోయింది. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభువు లేచారు. ఎన్ని సాక్ష్యాలండి, ఎన్ని సాక్ష్యాలు చూడండి. దేవదూత సాక్ష్యం ఇస్తుంది. అంతేనా? ఇంకా చూడండి, కావలి వారు కూడా సాక్ష్యం ఇస్తున్నారు. 28వ అధ్యాయం మత్తయి సువార్త 4వ అధ్యాయములో
కావలి వారు ఎలా సాక్ష్యం ఇస్తున్నారో చూడండి. వాళ్ళు ఏం చూశారు అదే సాక్ష్యం ఇవ్వడం జరిగింది. వాళ్ళు అక్కడ దేవదూత వచ్చే రాయిని పక్కకు దొర్లించినప్పుడు యేసు ప్రభు వారు సమాధిలో నుండి ఆయన పునరుత్థానుడై మహిమా స్వరూపి అయిన దేవుడు, ఆ మహిమ కలిగిన దేవుడు, ప్రభావము కలిగిన దేవుడు ఆ సమాధిలో నుండి ఆయన లేస్తూ ఉంటే, సమాధిలోంచి లేస్తూ ఉంటే వారు చూచారు. ఆ సమాధిలోంచి ప్రభువు లేవడం చూచారు. ఆ తెల్లని వస్త్రాలు కలిగి సమాధిలో నుంచి లేస్తున్న యేసయ్యను చూచి వారు వణికిపోతూ, భయపడిపోతూ, వణికిపోతూ ఉన్నారు. ప్రేమను దేవుని బిడ్డలారా, అలా వణికిపోయిన వారు కూడా సాక్ష్యం ఇస్తున్నారు. వారు ఏం చేశారో తెలుసా? ప్రేమను దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 28వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే కావలి వారు జరిగిన సంగతులన్నీ పట్టుకొని వెళ్ళి వారి కళ్ళారా చూచనివి, చెవులారా విన్నవి వాళ్ళు ప్రధాన యాజకుల దగ్గరకు వెళ్ళి వారు సాక్ష్యం చెప్తున్నారు. అయ్యా, ఆ యేసు ప్రభు వారు లేచారండి, మేమే సాక్షులమండి, ఆయన లేవడం మేము కళ్ళారా చూచాం, మా కన్నులు ఆయన చూడడానికి చాలలేదు, మేము భయపడిపోయాం, వణికిపోయాం, నేల మీదకి ముఖాలు వంచేశాం, మేము ఆ మహిమా ప్రభావాన్ని చూచి తట్టుకోలేని పరిస్థితి అయిపోయింది, మాకు వణికిపోయామండి. అయ్యా, ఆయన లేచాడండి అని ఆ సైనికులు లేదా కావలి వారు, రోమా సామ్రాజ్య సైనికులు వాళ్ళందరూ సాక్ష్యం ఇచ్చారు ప్రధాన యాజకులకు. ఆ వారందరికీ సాక్ష్యం చెప్తే వాళ్ళు అంటున్నారు, ప్రధాన యాజకులు, ఏం కంగారు పడకండి మీరు, మేము నిద్రపోతూ ఉండగా ఆయన శిష్యులు వచ్చి ఆయన దేహాన్ని పట్టుకుపోయారని చెప్పండి, మీకు డబ్బులు ఇస్తాం అని వాళ్ళు ద్రవ్యం ఇచ్చి అబద్ధ సాక్ష్యం చెప్పమన్నారు. ఎంత దారుణం అండి! ఉన్న సాక్ష్యాన్ని, కళ్ళారా చూచని దాన్ని ఆ డబ్బులు తీసుకుని వాళ్ళు ఏమంటున్నారు? అబద్ధ సాక్ష్యం పలుకుతున్నారు. ఎంత దారుణమైన పరిస్థితి! ప్రేమను దేవుని బిడ్డలారా, కళ్ళారా చూచిన నిజాన్ని నిజంగా వారు చెప్పడం మానేశారు. ఆ డబ్బులను చూచి, ఆ మహిమను చూచారు, యేసు ప్రభువు లేవడం చూచారు, ఆయన సజీవుడై తిరిగి లేస్తే సమాధిలోంచి లేవడం చూచారు. చూచి కూడా ఆ ధనాన్ని ఆశించి వారు అబద్ధ సాక్ష్యం చెప్తున్నారు. నా ప్రేమను దేవుని బిడ్డలారా, దేవుడు మహిమ కలిగిన వాడు, యేసయ్య ప్రభావం కలిగిన వాడు, ఆయన రక్షకుడు, రక్షణ ఇచ్చేవాడు అన్న సంగతి ఎరిగి ఉండి ఆయన ద్వారా రక్షింపబడి కూడా అనేక మంది జీవితాల్లో దేవుణ్ణి విడిచిపెట్టి లోకములో కలిసిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. అయ్యా, నీవు కూడా లోకాన్ని ఆశించి, వ్యర్థమైన వాటిని ఆశించి, వాళ్ళ ధనాన్ని ఆశించినట్లుగా నీవు కూడా ధనాన్ని ఆశించి, లేదా లోకాన్ని ఆశించి, లోక కార్యాలను ఆశించి, శరీర కార్యాలను ఆశించి యేసు ప్రభువుని ఒప్పుకోలేకపోతున్నావా? ఆయన సజీవుడైన వాడని, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడన్న సంగతి నీవు కూడా గ్రహించలేకపోతున్నావా? సోదరి సోదరుడా, కళ్ళారా చూచి చెవులార విని కూడా వాళ్ళు ఆ ధనాన్ని చూచి మోసపోతున్నారు. ధనాన్ని ఆశించి స్వార్థాన్ని కలిగిన వారై ఉన్న సత్యాన్ని వారు సత్యంగా చెప్పకుండా
వారు అబద్ధ సాక్ష్యం చెప్తున్నారు. అయ్యా, ఎవరు ఏది చెప్తే అది నమ్మే స్థితిలో ఉన్నావా? ప్రేమను దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఎలా చెప్తుందో, ఏ విధంగా చెప్తుందో వాక్యాన్ని నమ్మండి, వాక్య ప్రకారం నడవండి, వాక్య ప్రకారం జీవించండి. బైబిల్లో చెప్పబడిన దేవుని గూర్చిన సంగతులు, యేసయ్యను గూర్చిన సంగతులు సత్యమై ఉన్నవి గనుక సత్యమైన యేసయ్యను గూర్చి ఎలా బోధించబడినదో, ఎలా బయలుపరచబడినదో దైవ గ్రంథములు, ఆ సంగతులను మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆ సంగతులను గుర్తించండి. ఆ సంగతులను గ్రహించిన వారై మీరు కూడా నమ్మకమైన బిడ్డలుగా జీవించాలి. ప్రేమనొద్దామని బిడ్డలారా, కావలి వారి వలె మోసపోయే పరిస్థితికి రావద్దు. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడు. నీవు ఏమి విత్తుతావో అదే ఫలాన్ని కోస్తావు, ప్రతి ఫలం అదే. ప్రేమనొద్దామని బిడ్డలారా, నువ్వు మంచిని విత్తితే, నీతిని విత్తితే నీతి ఫలాల్ని, పరిశుద్ధతను కోస్తావు, పంట యథార్థతను కోస్తావు. లేకపోతే అపవిత్రతను విత్తితే దుష్ట పంటను కోస్తావు. జాగ్రత్త. ప్రేమనొద్దామని బిడ్డలారా, ఏది విత్తుతున్నావో నువ్వు విత్తే దాన్ని బట్టి వస్తుంది ఫలాలు. నీ జీవితం ఎలా ఉందో ఒక్కసారి ఆలోచన చేసుకో. ప్రేమనొద్దామని బిడ్డలారా, అందుకే చూడండి, సమాధి ఓడిపోయింది, ముద్రలు ఓడిపోయాయి, ఏవి ఆయన్ని బంధించలేకపోయాయి. ఆయన లేచాడు, సజీవుడై లేచాడు. ఎలాంటి సజీవుడైన యేసయ్యందు విశ్వాసముంచిన నీ జీవితంలో ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కొరకు నమ్మకమైన బిడ్డగా జీవించు సోదరి సోదరుడా. ఆయన ఎరిగి ఉండి కూడా ఎరగమన్నట్టున్నావేమో ఆలోచన చేయండి. కొందరు యేసు ప్రభుని ఎరిగి ఉండి ఆయన నమ్ముకొని ఆయన ఎవరో నాకు తెలియదు అన్నట్లుగా ఉన్నారు. కొందరు వారి క్రియలను బట్టి, వారి మాటలను బట్టి, వారి పద్ధతులను బట్టి, వారి పరిస్థితులను బట్టి దేవుడు మాకు తెలియదు అన్నట్లుగా ప్రవర్తించేవారు కొంతమంది ఉన్నారు. ఒకవేళ నీవు ఆ కొంతమందిలో ఉన్నావేమో జాగ్రత్త. ప్రేమను దేవుని బిడ్డలారా, దేవుని వాక్య ప్రకారం నడవండి, ఆయన చిత్త ప్రకారం జీవించండి. లోకమును చూచి మోసపోవద్దు, లోక కార్యాలను చూచి మోసపోవద్దు. సజీవుడై ఆయన తిరిగి లేచాడు. దేవదూత సాక్ష్యం ఇచ్చింది, అలాగే కావలి వారు సాక్ష్యం ఇచ్చారు. ప్రేమను దేవుని బిడ్డలారా, ఇంకా చూడండి, అక్కడ మగ్దలేనే మరియా, అలాగే మరియా వారు కూడా సాక్ష్యం ఇస్తున్నారు. సమాధి మీద వేసిన రాయి కూడా సాక్ష్యం ఇస్తుంది, ముద్రలు సాక్ష్యం ఇస్తున్నాయి. ప్రభు లేచాడని ఆ ముద్రలు కూడా సాక్ష్యం ఇస్తున్నాయి. మేము ఆయన్ని సమాధులు బంధించలేకపోయామని సమాధి కూడా సాక్ష్యం ఇస్తుంది. ప్రేమను దేవుని బిడ్డలారా, నిజంగా సమాధిలో యేసయ్య లేడు, ఆయన లేచాడు గనక సజీవుడై సమాధి కూడా సాక్ష్యంగానే నేటికి అలా నిలిచే ఉన్నది. అనేక మంది వెళ్ళి చూచి వచ్చిన వారు కూడా ఆ సంగతులు చెప్తూనే ఉన్నారు, వింటూనే ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఇంకా నా ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో చెప్పబడినట్లుగా కీర్తన గ్రంథం 16వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయనని దేవుని ప్రవచనం ఉంది. కావును ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, దేవుని కుమారుడైన పరిశుద్ధుడైన యేసు ప్రభు వారు కుళ్ళు పట్టలేదండి. దావీదనే మహారాజు గారు, ఆయన ముందుగానే ప్రభు ఈ భూమి మీదకి
700 సంవత్సరాల పూర్వమే ఆయన భూమి మీదకి రాకముందు 700 సంవత్సరాల ముందు ఆయన ప్రవచించాడు దావీదు భక్తుడు. ఇదిగో నీ పరిశుద్ధుడు కుళ్ళు పట్టాడు, కుళ్ళు చూడనేరడు. ఆయన సమాధిలో ఉంచబడిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన దేహం కుళ్ళిపోలేదు, ఆయన దేహంతోనే తిరిగి లేచాడు. అందుకే నీ పరిశుద్ధుని శరీరం కుళ్ళదని ఆయన ముందుగానే ప్రవచింపచేశాడు దేవుడు. ఆయన లేఖనములలో ఉన్నట్లుగానే ప్రవచనాల ప్రకారమే ముందుగా దేవుడు తన ప్రవక్తల నోట పలికింప చేసిన ఆ ప్రవచనాల నెరవేర్పే యేసు ప్రభులో జరిగింది. ప్రేమను దేవుని బిడ్డలారా, ఆయనే ఆ పరిశుద్ధుడు, కొళ్ళు పట్టని వాడు ఆయనే. ఆయన పరిశుద్ధుడు అండి. ప్రేమను దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచించండి. ఆయన లేచాడండి. ప్రేమను దేవుని బిడ్డలారా, అందుకే దావీదు భక్తుడు కూడా ప్రవక్త అయ్యుండి ఆయన ప్రవచించడం జరిగింది. నా ప్రియ సోదరి సోదరులారా, ప్రభువు ముందు మరణము ఓడిపోయాను, సాతాను కూడా ఓడిపోయింది. ఇక ఆయన్ని సమాధిలో బంధించాను, ఇక ఆయన తిరిగి లేవడులే అనుకుంది. గాని సాతాను ఆయన 3వ రోజున తిరిగి లేచాడు. సాతాను కూడా ఓడిపోయింది. ఆయన ముందు సాతాను కూడా ఓడిపోయింది. ఒకటి బండ ఓడిపోయింది, ముద్రలు ఓడిపోయాయి, సమాధి ఓడిపోయింది. ఇవన్నీ సాక్ష్యం ఇచ్చాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవదూత సాక్ష్యం ఇస్తుంది. ప్రకాశమానమైన ఆ దేవదూత కూడా సాక్ష్యం ఇస్తుంది. మగ్దలేని మరియ కూడా సాక్ష్యం ఇస్తున్నారు. ఎందుకంటే మొట్టమొదట ప్రభువును చూచింది మగ్దలేని మరియ, ఆ తర్వాత వేరొక మరియ. వీళ్ళు చూచారండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు కూడా సాక్ష్యం ఇస్తున్నారు. వాళ్ళు కూడా సాక్ష్యం ఇస్తున్నారు. ఎందుకంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు లేచాడన్న సంగతి, ఆయన లేచాడన్న సంగతి స్పష్టంగా కనబడుతుంది. ఎక్కడ? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారే మరియకు, మగ్దలేని మరియకు కూడా కనబడడం జరిగింది. మీకు శుభము కలుగునుగా కానీ మత్తయి సువార్త 28వ అధ్యాయం 9వ వచనంలో కనబడుతుంది. చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు అంటున్నారు, మీకు శుభము కలుగునుగాక. పునరుద్ధానుడైన యేసు ప్రభు వారిని వాళ్ళు చూచారు, వారు కూడా సాక్ష్యం ఇస్తున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పునరుద్ధానుడైన యేసు ప్రభు వారిని వారు చూచారండి. అందుకే దేవదూత కూడా చెప్తుంది. లూకాసు వార్త 24వ అధ్యాయం 5వ వచనంలో స్త్రీలతో చెప్తుంది. ఏమని చెప్తుందో తెలుసా? దూత సాక్ష్యం, సజీవుడైన వారిని మీరెందుకు మృతుల్లో వెతుకుతున్నారు? సమాధుల్లో ఎందుకు వెతుకుతున్నారు? ఆయన సజీవుడై ఉన్నాడు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ మీరు వెతకవలసిన పని లేదు అని ఎంత స్పష్టంగా దేవదూత చెప్పిందో చూడండి. ఆయన సజీవుడండి. ప్రభు మరణాన్ని గెలిచి లేచాడు. ఆయన సజీవుడైన వాడు. ఆయన మరణాన్ని గెలిచాడండి. ప్రేమన దేవుని బిడ్డలారా, ఏ మానవుడు కూడా మరణాన్ని గెలవలేడు. ఏ మానవుడైన భూమి మీద పుట్టిన ప్రతి మనిషి మరణించవలసిందే, మరణాన్ని జయించలేడు, మరణాన్ని జయించి లేవలేడు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మరణాన్ని జయించి పునరుద్ధారుడై తిరిగి లేచాడు.
మరణాన్ని జయించిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రేమనొద్దాం అని పెట్టారు. ఎలాంటి సజీవుడైన యేసు ప్రభు వారిని మీ హృదయాల్లో చేర్చుకొని ఆయనను రక్షకునిగా మీరు అంగీకరిస్తే ఆయన ఎలా పునరుత్థానుడయ్యాడు అలా మీరు కూడా ఒక రోజున పునరుత్థాన శక్తిని పొందుకొని పునరుత్థానులై లేస్తారు. ప్రేమనొద్దామని బిడ్డలారా, దేవుని వాక్యములు చెప్పబడినట్లుగా రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనంలో చెప్పబడినట్లుగా తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడును అలాగే మనము కూడా నూతన జీవాన్ని పొందిన వారమై ఆత్మ సంబంధంగా నూతన జీవాన్ని పొందిన వారమై నడుచుకుంటే మనం కూడా పునరుత్థానములో ఆ సాదృశ్యములో మనం కూడా పొందుతాం పునరుత్థానాన్ని. నా ప్రియ సోదరి సోదరులారా, నీవు కూడా తిరిగి లేపబడతావు. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం అన్నాడు, ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యములు ఆయనతో మనం కూడా ఏమవుతాము అంటున్నాడంటే ఐక్యం గలవారవ్వాలి. ఆయన ఎలా పునరుత్థానుడై తిరిగి లేచాడు, ఆయన పునరుత్థానములో మనం కూడా ఐక్యమైతే, ఆయనలో ఐక్యమైతే ఆ పునరుత్థానములో మనం కూడా పునరుత్థాన భాగాన్ని పొందుతాం. అనగా పునరుత్థానం అవుతాం, పునరుత్థాన శక్తిని పొందుతాం, పునరుత్థానములో భాగాన్ని పంచుకుంటాం. పునరుత్థాన శక్తిని ఇచ్చేవాడు ప్రభువే. అందుకే ఆదివారమున ప్రభువు లేచాడు గనుక దానిని పునరుత్థాన దినం అంటున్నారు. అందుకే మనము ఆరాధన చేస్తున్నాం ఆదివారం. ప్రేమన దేవుని బిడ్డలారా, ఆదివారం మనం ఎందుకు ఆరాధన చేస్తున్నామంటే పునరుత్థానుడైన యేసు ప్రభువారు ఆదివారమే సమాధిలో నుంచి లేచాడు పునరుత్థానుడై. అందుకే పునరుత్థాన దినము ఆదివారం గనుక ఆ రోజున ప్రభుని ఆరాధన చేస్తున్నాం. ఆయనతో ఐక్యం కలిగిన వారవ్వాలి. ఆ పునరుత్థానములో మనం కూడా భాగం పంచుకోవాలి. ప్రేమనొద్దాం అని బిడ్డలారా, అందుకే అంటున్నాడు దశలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగువచ్చును. ఆయన రెండవ రాకడలు ఆయన దిగువస్తాడు పరలోకము నుండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దిగువచ్చినప్పుడు ప్రభువునందు మొదటగా మృతులైన ఉన్నారు. చూడండి, ప్రభువునందు మృతులై ఉన్నవారు, యేసు ప్రభు నమ్ముకొని మరణించిన వారు, సమాధులలో ఉన్నవారు మొదట లేస్తారు. ప్రభువు ఆయన ప్రధాన దూత శబ్దంతో బోరధ్వనితో భూమి మీదకి ఆయన దిగి వచ్చినప్పుడు క్రీస్తునందు మృతులైన వారు లేస్తారని. అందుకే క్రీస్తునందు మృతులైన వారు ధన్యులని ఎందుకు చెప్పబడింది అంటే వారు పునరుత్థానాన్ని పొందుకుంటారు. పునరుత్థాన శక్తిని కలిగిన వారై తిరిగి ఆత్మ చేత, ప్రభావము చేత, మహిమ చేత వారు దేవుని చేత, క్రీస్తు ప్రభువు చేత లేపబడతారు, పునరుత్థానులవుతారు. దేవునికి స్తోత్రం. అందుకే పునరుత్థానుడైన యేసయ్యతో ఐక్యమవుతారు. కావున ప్రియమైన దేవుని బిడ్డలారా, సజీవులమై ఉన్న మనుషులు, సజీవులమై ఉండు మనము ఆ మీదట లేస్తారు. అనగా వాళ్ళు కూడా మార్పు పొంది ప్రభువుని కలుసుకుంటారు, ఎదుర్కొంటారు. మేఘముల మీద ప్రభువు దగ్గరికి వెళతారు. దేవునికి స్తోత్రం.
ఎంత గొప్ప దేవుడు చూడండి. ప్రేమన దేవుని బిడ్డలారా, ఎలాంటి శక్తి కలిగిన, ప్రభావం కలిగిన, మహిమ కలిగిన ఆ ప్రభువుతో పునరుత్థానములు ఐక్యమయ్యే వారిగా ఉండాలంటే నీ జీవితంలో ప్రభువు లేచాడన్న సంగతిని జ్ఞాపకం చేసుకుంటూ ఆ పునరుత్థాన శక్తిని పొందుకొని ప్రభు బిడ్డగా నమ్మకంగా జీవిస్తే నీవు కూడా ఒక రోజున లేస్తావు, పునరుత్థానుడు అవుతావు. అట్టి శక్తిని పొందుకోవడానికి ఆరాధనలు, పాలు పంపులు పంచుకుంటూ దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించండి. ప్రభువు లేచాడు, ఇవన్నీ సాక్ష్యం ఇచ్చాయి. ఆయన లేచాడు. నా ప్రియ సోదరి సోదరులారా, ఆయన 40 రోజులు భూమి మీద ఉండి మనుషులకు కనబడి, శిష్యులకు కనబడి, ఆయన నమ్మిన వారికి కనబడి ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళారు. కనుక నీ జీవితంలో అట్టి సజీవుడై పునరుత్థానుడైన యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన బిడ్డలుగా జీవించి ఆయన కృపను పొందడానికి, పునరుత్థాన శక్తిని పొందడానికి దేవుడు తన కృప మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడైన దేవుడవు, సర్వశక్తివంతుడైన దేవుడు, జాలి కలిగిన దేవుడవు, ప్రేమ కలిగిన దేవుడవు, నా కోసం మా కోసం లోకములో ఉన్న మనుషులందరి కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చిన దేవుడవు. శిలువ మీద బలి అయిపోయి ప్రాణం పెట్టారు. అయ్యా, మీ రక్తం ద్వారా మానవులను రక్షించడానికి మీ ప్రాణాన్ని త్యాగం చేసిన దేవుడు. సమాధి చేయబడి 3వ రోజున పునరుత్థానుడై తిరిగి లేచిన యేసయ్యా, మీకే స్తోత్రమయ్యా. అయ్యా, మీ పునరుత్థానములో భాగం పొంది ఐక్యత కలిగిన వారిగా ప్రతి బిడ్డను సిద్ధం చేయండి ప్రభువా. మీరు రాకడలో ఎత్తబడే వారిగా నాయన తిరిగి లేచే బిడ్డలుగా ఒక్కొక్కరిని సిద్ధం చేసి మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా, నా గ్రామాన్ని, గ్రామ ప్రజల్ని, గ్రామ నాయకుల్ని కాపాడండి. రాష్ట్రాన్ని, రాష్ట్ర నాయకుల్ని, రాష్ట్ర ప్రజల్ని కాపాడండి. దేశాన్ని, దేశ ప్రజల్ని, దేశ నాయకుల్ని కాపాడండి. ఆశీర్వదించండి, రక్షించండి. మీ గొప్ప నామానికి మహిమ తెచ్చుకోనమని వాక్యం ఉన్న బిడ్డల జీవితాలు మీ కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వాడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం బిడ్డలందరికీ సదాకాలం తోడై నడిపించునుగా. ఆమేన్.